జరుగుతున్న సభను అయితే అడ్డుకున్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్ అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అలాగే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నరసాపురం డివిజన్ ఉన్నటువంటి దైవజనులు అందరం కలిపి ఈరోజు మరి ఇస్సాక్ గారు పెట్టేటువంటి ఈ తైలాభిషేక ఆరాధన ఆఫ్ చేయడం జరిగింది. రాత్రి 6 గంటల నుంచే, గురువారం రాత్రి 6 గంటల నుంచే మేము ఇక్కడ ఉన్నాం. ఉదయం వచ్చినటువంటి వారు మమ్మల్ని అందరినీ తోసుకుని లోనికి వెళ్ళిపోయారు. మేము ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశాం, వారు ఎవరు ఆగలేదు, హాల్లోకి వెళ్ళిపోయారు. అనరాని మాటలు ఇప్పుడు కూడా వారు మమ్మల్ని అందరినీ అంటున్నారు. ఎందుకంటే వారికి వాస్తవానికి వాక్యం తెలియదు కనుక వారు ఇస్సాక్ మీద ఉండేటువంటి ప్రేమతో అలా మాట్లాడుతున్నారు. అయితే వాస్తవానికి మా ఉద్దేశం ఏంటంటే, ఆరాధన అంటే కేవలము ఆదివారం మాత్రమే జరిగేది ఆరాధన. అలా కాకుండా ఆ ఆదివారం అని ఏ రోజన్నా అది వాక్యానికి విరుద్ధమైన దుర్బోధ. తైలాభిషేకం అనేటువంటిది పరిశుద్ధాత్మ గ్రంథంలో అపోస్తుల బోధలో ఎక్కడ కూడా లేదు. కనుక ఈ దుర్బోధను మేము ఖండించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ నిరసనని మేము చేపట్టాము. అందులో భాగంగా మేము రాత్రి 6 గంటల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. వీరందరూ వచ్చిన వారందరూ చాలా అనరాని మాటలు మమ్మల్ని అన్న శాంతియుతంగా మేము చాలా ఓపికతో వారిని ఏమనకుండా, వారికి తెలియదు కాబట్టి ఆయన మీద ఉండే ప్రేమతో వారు అంటున్నారని గ్రహించి మేము వారిని ఏం అనలేదు. మేము ఒకటే కోరుకున్నాం, పత్రికా ముఖంగా, మీడియా పూర్వకంగా ఇస్సాకు గారికి మేము చాలా స్పష్టంగా తెలియజేశాము, అయ్యా మీతో మాట్లాడతాం మేమని. నా దగ్గరకు ఆయన పంపించినటువంటి 3 మధ్యవర్తులు వారితో చెప్పాము, మీతో మాట్లాడతాం, మాకు అవకాశం ఇప్పించాము. మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, మాట్లాడలేదు. ఈ రోజు ప్రార్థన స్టార్ట్ చేసి లోనికి వెళ్ళిన తర్వాత వారి తరపున 3 వచ్చి మేము మాట్లాడతాము సాయంత్రం 5 గంటలని చెప్పారు. మేము చెప్పాము, ఏం మాట్లాడినా ముందే మాట్లాడాలి, ముందు మాట్లాడిన తర్వాత ఏదైనా జరుగుతుంది తప్ప మాట్లాడకుండా అవ్వదనేటువంటి చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాము. ఎందుకంటే ఈ దుర్బోధను మేము ఖండిస్తున్నాం. అమాయకులైనటువంటి ప్రజలు ఎంతో మంది ఈ స్వస్థత వరాలకు ఆశపడి, ఇంకో దానికి ఆశపడి ఆశీర్వాదాలకు ఆశపడి ఎలాంటి పరిస్థితులు మరి వాళ్ళు తెలియక అమాయకంగా ఉన్నారు. దయతో వారు తెలుసుకోవాలని ఈ పత్రికలు కూడా దాన్ని తెలుసుకోవడం కోసం హలో క్రైస్తవ చెలో పాలకులు అనేటువంటిది కూడా మేము ప్రింట్ చేశాము.